సత్యం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టి వస్తుందన్న సామెత ప్రస్తుతం సాక్షి మీడియా మరియు వైకాపా సోషల్ మీడియా వికృత పోకడలకు అద్దం పడుతోంది. తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో తమ హయాంలో జరిగిన అపరాధాలను కప్పిపుచ్చుకోవడానికి ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ రంగు పులిమి పబ్బం గడుపుకోవాలని చూడటం వారి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ లోకమంతా చీకటి అనుకున్నట్లు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఒక జాతీయ స్థాయి డైరీ సంస్థపై బురద చల్లడం ద్వారా భక్తులను మరోసారి వంచే ప్రయత్నం జరుగుతోంది. మహారాష్ట్రకు చెందిన 22 ఏళ్ల అనుభవం ఉన్న ఇందాపూర్ డైరీ ఇప్పటికే స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థకు హెరిటేజ్ ఫుడ్స్ తో ఎటువంటి యాజమాన్య లేదా నిర్వహణ సంబంధాలు లేవని, కేవలం B2B సరఫరాదారుగా మాత్రమే సంబంధం ఉందని తేల్చి చెప్పింది. ఇందాపూర్ డైరీ పూర్తి స్వతంత్ర సంస్థ. ఏ ఇతర డైరీల ఒత్తిడి లేదా ప్రభావం తమపై లేదని సంస్థ స్పష్టం చేసింది. 2014-2019 మధ్య కిలో నెయ్యి 278 రూపాయల నుండి 236 రూపాయలకు ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తాం వైకాపా నేతలు. అప్పుడు పాల లీటర్ ధర 17 రూపాయల నుండి 20 రూపాయలు మాత్రమే ఉండేదని మర్చిపోయినట్టు నటిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ ధరలు పాల ధరల ఆధారంగానే 658 రూపాయల ధర నిర్ణయించబడిందని సంస్థ గణాంకాలతో సహా వివరించింది. నేటి పాల ధర 42 రూపాయలు. సత్యానికి ఆమడ దూరంలో ఉండే సాక్షి ప్రచారాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. హెరిటేజ్ ఫుడ్స్ ఎన్నడూ టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదని, కేవలం పన్నీరు, చీజ్ వంటి ఉత్పత్తుల కోసమే మాత్రమే ఇందాపూర్తో ఒప్పందం కలిగి ఉందని సంస్థ ఇప్పటికే ప్రకటించింది. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై బురద జల్లడం సాక్షి మీడియాకు వెన్నతో పెట్టిన విద్య. ఇది ప్రజల మాట, భక్తుల మాట. గత వైకాపా ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి సరఫరాపై విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగు చూశాయి. చిన్నపాటి డైరీలు ఒక్క చుక్క పాలు సేకరించకుండానే నెయ్యిని సరఫరా చేశాయని తేలింది. ఈ పాపాలను ప్రశ్నిస్తే వెంటనే హెరిటేజ్ పేరు తీస్తూ పక్కదోవ పట్టించడం అటు దేవుడిని ఇటు భక్తులను అవమానించడమే. అబద్ధం 1000 అడుగులు వేయవచ్చు, కానీ నిజం ఒక్క అడుగు వేస్తే అబద్ధం అంతరార్థం అవ్వాల్సిందే. ఇందాపూర్ డైరీ ఇచ్చిన క్లారిటీతో వైకాపా కుట్రలు బట్టబయలయ్యాయి. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు ఆపి పవిత్రమైన తిరుమల లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలను గౌరవిస్తే మంచిది. చట్టపరమైన చర్యలకు హెరిటేజ్ సిద్ధమవుతుండటంతో సోషల్ మీడియాలో తొలగిస్తున్నారు పోస్టులు. కానీ ఈ పాటికి స్క్రీన్ షాట్లు తీసుకుని ఉంటే తప్పించుకోలేరు. ఇందాపూర్ డైరీ దేశంలోనే అనేక అగ్రశ్రేణి సంస్థలకు నమ్మకమైన వ్యాపార సరఫరాదారుగా ఉంది. ఈ సంస్థ కేవలం హెరిటేజ్ మాత్రమే కాకుండా అమూల్, మదర్ డైరీ, బ్రిటానియా, దొడ్లా డైరీ వంటి దిగ్గజ కంపెనీలకు పాల ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. ఆధ్యాత్మిక రంగంలో పతంజలి, శ్రీ వేదసత్వ వంటి సంస్థలతో పాటు రిటైల్ రంగంలో డీమార్ట్, జొమాటో వంటి ప్రముఖ సంస్థలకు, వివిధ రాష్ట్రాల పాల సమాఖ్యలకు కూడా ఇది ఉత్పత్తులను అందిస్తోంది. కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే కాకుండా షిరిడి సాయి సంస్థాన్, అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం, గుజరాత్లోని అంబాజీ దేవాలయం, ముంబైలోని సిద్ధి వినాయక ట్రస్ట్ మరియు కేరళలోని దేవస్వం బోర్డు వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలకు ఈ సంస్థ నెయ్యిని సరఫరా చేస్తోంది. మహారాష్ట్రలోని అతిపెద్ద డైరీగా పేరుగాంచిన ఈ సంస్థ ప్రతిరోజు దాదాపు 40 లక్షల లీటర్ల పాలను సేకరిస్తూ దేశంలోనే మొదటి 5 అతిపెద్ద డైరీలలో ఒకటిగా నిలిచింది. పాల ఉత్పత్తుల ఎగుమతుల్లో భారతదేశం నుండే రెండో అతిపెద్ద సంస్థగా గుర్తింపు పొంది రష్యా, మధ్యప్రాచ్యం మరియు ఆగ్నేషియా దేశాలకు తన ఉత్పత్తులను పంపిస్తోంది. హెరిటేజ్ ఫుడ్స్ తో ఈ సంస్థకు కేవలం వ్యాపారపరమైన సరఫరాదారుగా మాత్రమే సంబంధం ఉంది తప్ప యాజమాన్య పరంగా ఎటువంటి సంబంధం లేదని ఈ సంస్థ అధికారికంగా స్పష్టం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతటి ఘన చరిత్ర కలిగిన, నైతిక విలువలు కలిగిన సంస్థపై బురద చల్లడం ఎంతవరకు సమంజసమో ఆలోచించి చట్టపరంగా ఎదురయ్యే ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి.